యేసుక్రీస్తు నామంలో 4760వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా ప్రేమ వందనాలండి. ప్రార్థన ద్వారా మనం ఈరోజు కాన్ఫరెన్స్ను ప్రారంభించుకున్నాం. ఇస్రాయేల్ అన్న సికింద్రాబాద్ నుంచి ఇస్రాయేల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ఇస్రాయేల్ అన్న వందనాలు. వందనాలు వెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహిమ గల దేవ, కనికర పూర్ణుడ, దయాళుడ, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనిని, వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను హెచ్చిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ముందున్న కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అన్నిటిని మీ ఆధీనములో ఉంచుకొని మీరే నడిపించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు ఇస్రాయేల్ అన్న గారికి ప్రేమ వందనాలండి. వందనాలయ్యా, వందనాలు. ఇప్పుడు ఒక పాట విందామండి. ఆనందరాజన్న గారు పాట పాడి వినిపిస్తారు. ఆనందరాజన్న వందనాలు. మంచిది. పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. మానవా ఎక్కడికో నీ పయనం, ఎక్కడికో నీ పయనం. మానవా ఎక్కడికో నీ పయనం, ఎక్కడికో నీ పయనం. ఎందాక యేసుని వెతుకునందువు, ఎందాక యేసును ఎరుగనందువు. అందాక హృదయములో వేదన పడుచుందువు, అందాక హృదయములో వేదన పడుచుందువు. మానవా ఎక్కడికో నీ పయనం, ఎక్కడికో నీ పయనం. ఫోన్ దగ్గర పెట్టుకోండి. నీటి మీద బుడగలా కదలాడుచున్నావు, ఎప్పుడు ఆరిపోదువో ఎరుగకయే ఉన్నావు. నీటి మీద బుడగలా కదలాడుచున్నావు, ఎప్పుడు ఆరిపోదువో ఎరుగకయే ఉన్నావు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణముండగానే ప్రభు యేసుని నమ్ముకో, ప్రాణముండగానే ప్రభు యేసుని నమ్ముకో, ప్రభు యేసుని నమ్ముకో. మానవా ఎక్కడికో నీ పయనం, ఎక్కడికో నీ పయనం. ధనమంతుడవగుటకు ఆతురపడుచున్నావు, ధనాపేక్ష సకల కీడునకు మూలము.
ధనమంతుల వగుటకు ఆతురపడుచున్నావు. ధనాపేక్ష సకల కీడునకు మూలం. ఎవరికి చేజిక్కునో ఎరుగకయే ఉన్నావు. ఎవరికి చేజిక్కునో ఎరుగకయే ఉన్నావు. ఎటుల వచ్చితివో నీవో అటులనే వెళ్ళెదవు. ఎటుల వచ్చితివో నీవో అటులనే వెళ్ళెదవు. అటులనే వెళ్ళెదవు. మానవా ఎక్కడికో నీ పయనం. ఎక్కడికో నీ పయనం. యేసయ్య సువార్త ఎన్నిసార్లు విన్నావు. మారు మనసు పొందుటకు వాయిదా వేస్తున్నావు. యేసయ్య సువార్త ఎన్నిసార్లు విన్నావు. మారు మనసు పొందుటకు వాయిదా వేస్తున్నావు. మరణమెప్పుడు వచ్చునో ఎవరికి నీ తెలియదులే. ఆ మరణమెప్పుడు వచ్చునో ఎవరికి నీ తెలియదులే. మరణము రాకముందే రక్షణ పొందుము. మరణము రాకముందే రక్షణ పొందుము. రక్షణ పొందుము. మానవా ఎక్కడికో నీ పయనం. ఎక్కడికో నీ పయనం. ఎందాక యేసును ఎరుగనందువు. ఎందాక యేసుని ఎరుగకుందువు. అందాక హృదయములో వేదన పడుచుందువు. అందాక హృదయములో వేదన పడుచుందువు. మానవా ఎక్కడికో నీ పయనం. ఎక్కడికో నీ పయనం. సువార్త పాట పాడి వినిపించిన ఆనందరాజన్నకు ప్రత్యేకమైన వందనాలండి. అన్నాలా ఈ సమయంలో మనము వాక్యం విందామండి. ప్రాముఖ్యమైన సమయానికి చేరి వచ్చి ఉన్నాం. ప్రేమానందం గారు వాక్యం అందిస్తారు. మా ప్రభు ఆత్మ సహాయం కొరకై ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకున్నామండి. వాక్య సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. అనంతపురం నుంచి గాస్పెల్ హాల్ సంఘ పెద్దలు ఆశా పంకులు గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు బ్రదర్, వందనాలు. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆదాయమేడానికి స్తోత్రాలు. సైన్యపతి యెహోవా మా దేవానికి స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించినారు. దేవానికి స్తోత్రం. లోకంలో ఎంతో మందికి ఆయన రాత్రి ఉన్నవారి ఉదయం లేరు, తమ జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయారు. వారందరికంటే మేము శ్రేష్ఠులు కాదు, కేవలం నీ కృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉంచినావు. నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణకై, రక్షణ అందానికై, నిరీక్షణకై, మేము మేలు ఉపకారాలకై బలైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి నాయన ఉదయకాలం నిబుడలైన మేమందరం కూడా ఈ జూమ్లో ఈ విధంగా చేరి రాగలగడానికి, నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మేము కొనియాడడానికి, ప్రభా నీ మాటలు వినాలనే ఆశతో నాన్న మీరు మాకు వినిపిస్తున్న విధానానికి అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
వాక్యం చెప్పి మీ దాసుని మీరు బలపరచని వేడుకుంటున్నాం నాయన. మరి ఏ విధమైన నెట్ ద్వారా ఆటంకము రాకుండా మీకు కృప చూపించండి, దయపాలింపజేయ వేడుకుంటున్నాం ప్రభా. ఇట్టి గొప్ప నాయన భాగ్యాన్ని ప్రతి ఉదయం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ బాధ్యత వహించిన మనమోస్ గారిని కూడా దీవించి వేడుకుంటున్నాం. జూములు చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. వాక్యం అందించి దాసుని మీరు బలపరిచి ఏ మాటలు మాకు అవసరమో, ఏ హెచ్చరికలే దీవెన నాయన మరి మాకు అవసరమో వాటిని అందించేయమని బలపరచమని ఏస్తున్నామని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన పెద్దలు ఆసాప్ అంకుల్ గారికి కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలండి. ఈ సమయంలో మన మధ్యలో ప్రేమానందం గారు దేవుని సేవకులు ఉన్నారు. వారు 6 గంటల వరకు వాక్యం అందిస్తారు. అందరము శ్రద్ధగా విని ఆత్మీయంగా మేలులు పొందుదాం. ఈ సమయాన్ని దేవుని సేవకులు ప్రేమానంద అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న వందనాలు అన్నా. వందనాన్న. ప్రభునందు కూడినటువంటి ప్రియమైన సహోదర సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైనటువంటి నామంలో ప్రేమతో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్లో చాలా దినాల తర్వాత మరొకసారి ప్రియులు బర్నబాస్ అన్న గారి ఆహ్వానం మేరకు మీతో కలిసి సహవాసం చేయడానికి సుదీర్ఘమైనటువంటి సమయంలో మరొకసారి ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకుని మీతో సహవాసాన్ని కలిగి ఉండే ఏర్పాటును చేసినటువంటి బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉదయకాలం లీడింగ్లో నడిపించినటువంటి వేణు బ్రదర్ గారికి ఉదయకాలం ప్రార్థన చేస్తూ మరి ముందుకు నడిపించినటువంటి ఇజ్రాయేల్ అన్న గారికి పాటల్లో సహకరించినటువంటి సహోదరులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి 6 గంటల సమయం వరకు దైవవాక్యాన్ని అందించే మరి సమయము మనకు అనుగ్రహింపబడింది కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో నుండి అపోజిట్ పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మరి 19, 20, 21, 22, 23, 24, 25 వచనాలను చదువుకుందాం. తదనంతరం ప్రార్థన చేసి ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలది శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనసాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గనవారమై నుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పొరికొల్పవల్లని ఆలోచించము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి పంచిచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరంగల తండ్రి, మహోన్నతుడవు మహాగణుడమైనటువంటి ప్రభువా, నీ ప్రియకుమారుడు మా రక్షణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా తండ్రి. మరి నేటి దినమందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఉదయకాల ధ్యానాల్లో మా ప్రియులతో కలిసి వేలాది మరి కూడిక సహవాసాలు జరిగి ఉంటుండగా మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని వారితో సహవాసం కలిగి ఉండే ఏర్పాటును అనుగ్రహించినందుకు
మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనుభవం గలవారు, దైవ సేవ పరిచర్యలో ఏళ్ల తరబడి ప్రయాసపడుతున్నవారు, భారం కలిగి ఉన్నవారు, బాధ్యతలు కలిగి ఉన్నవారు, వాక్యము, నేర్పు, ఓర్పు, సహనముతో ప్రకటిస్తున్న వారు ఉన్నారు. అభాగ్యునైనటువంటి, అల్పునైనటువంటి, దీనునైనటువంటి నాకు ఇచ్చిన అవకాశంలో మీ మాటలు అందిస్తుంటుండగా నా నోటికి కాపుదలగాను, నా హృదయములోని మీ తలంపుల భారమును బట్టి అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి గల లేఖనాలను ఉపదేశించడం కావలసిన మీ కృప నడిపింపనిమ్ము. ఈ సమయాన్ని దీవనకరంగా ఉంచుము. అలాగే అనేకులకు ప్రయోజనార్థమై మీ యొక్క కృపా బాహుల్యమును విస్తరింపజేసి వాడుకోమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావ, మహత్యాలు పొందుమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, స్నేహితులారా, తండ్రులారా, సహోదర సహోదరులారా, ఉదయకాలం ఒక అమూల్యమైనటువంటి వాక్య భాగమును మనము మన మధ్యలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. సామాన్యంగా ఇశ్రాయేలీయులను హెబ్రీయులు అంటారు. అనగా వారు నది దాటి వాగ్దత్త దేశంలోకి ప్రవేశించడానికి విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును దేవుడు కనుగొని, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయటకు రమ్మని పిలిచినప్పుడు తాను విగ్రహారాధనను విడిచిపెట్టి జీవముగల దేవుణ్ణి సేవించుటకు విశ్వాసముతో కూడా పొందనై ఉన్న స్వాస్థ్య ప్రదేశములకు బయలు వెళ్ళి తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకయే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని, విశ్వాసము కలిగి నమ్మి విశ్వాసాలకు తండ్రిగా తాను బయలుదేరినటువంటి సంతానములో నుండి వచ్చినటువంటి వారిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తదనంతరము ఐగుప్తులో నుండి 430 సంవత్సరాల తరబడి బానిసలుగా ఉండి వాగ్దత్త దేశం కొరకు బయటకు వచ్చినటువంటి వారిని హెబ్రీయులు అని అంటారు. ఈ హెబ్రీయులకు దేవుడు మోషే ద్వారా తన నడిపింపు, తన నిర్ణయం, తన ఆలోచన, తన సంకల్పం, తన ఉద్దేశం, తన పరిశుద్ధత, తన పవిత్రత, తాను ఇశ్రాయేలు మధ్య నివాసం చేసే విధానం, దేశమందు కోట్లాది జనాభా కలిగినటువంటి రాజ్యాలు, ప్రపంచాలు, దేశాలు ఉంటుండగా చిన్న దేశం, చిన్న సంఖ్య కలిగినటువంటి రాజ్యం తన కొరకు ఏర్పాటు చేసుకుని సర్వలోక ప్రపంచానికి తన ఖ్యాతిని, కీర్తిని, ఘనతను, ప్రభావమును, మహత్యాన్ని తెలియజేసి లోకులందరికీ రక్షణ కలగడానికి వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానములో తన శాసనాలు, తన కట్టడలు, తన న్యాయ విధులు, తన ధర్మశాస్త్రము వారికి సీనాయి కొండ మీద అనుగ్రహించి నిరంతరము కొట్టివేయలేని, చెరిపివేయలేని, మార్పు చెందలేని శాసనములు కలిగినటువంటి కట్టడను వారికి అనుగ్రహించినాడు. దానిలోనే వారు యజ్ఞములు, యాగములు, బలులు, వారి మత సంబంధమైనటువంటి ప్రవిష్టతలు కలిగి వారు సాగే విధానాన్ని ప్రభు కట్టడగా వారికి ఏర్పాటు చేశాడు. అది పూర్వము నుండి, మోషే కాలము నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ వివిధ దేశాల్లో చెదిరిపోయినప్పటికీ సినగోగులుగా వారు చేరి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ధర్మశాస్త్రములోను, ప్రవక్త గ్రంథాల్లోను, కావ్య గ్రంథాల్లోను, ప్రవచన గ్రంథాల్లోను వ్రాయబడినటువంటి క్రీస్తు నేటి వరకు వారికి మరుగ్గా ఉన్నాడు, మరుగై ఉన్నాడు, ముసుగ్గా ఉన్నాడు, ఛాయగా ఉన్నాడు. వారు గుర్తెరగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది కానీ ఆ యూదులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు యూదా సంతానములో జన్మించినటువంటి కారణాన రక్షణ గురించినటువంటి సత్యాలను యెరూషలేము, యూదయ, గలిలయ, నజరేతు, సమరయ ప్రాంతాలలో నుండి ప్రభు తన రక్షణ సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు కొరకు, సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకు బలిగా, అర్పణగా గోల్గాతా పర్వతం పైన, కల్వరి కొండ పైన అశువులు బాసి తన ప్రాణాన్ని ధారపోసి రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక యేసు ప్రభు హెబ్రీయుల సంతానంలో పుట్టినప్పటికీ శిష్యులు హెబ్రీయులైన సర్వ ప్రపంచానికి రక్షణ మార్గాన్ని బోధించేటువంటి వరుసలో హెబ్రీయుడైనటువంటి, రోమియుడైనటువంటి పౌలును, అపోస్తుడైన పౌలును సౌలుగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఏర్పాటు చేసుకుని తన రాజ్య సువార్త, సంఘ సువార్త, వాక్య సువార్త, విశ్వాస సంబంధమైన, సుబోధ సంబంధమైనటువంటి సువార్తను సర్వ ప్రపంచ వ్యాప్తికి అందించే క్రమంలో రోమియోలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలను, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలను, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా, సున్నితంగా, సూక్ష్మంగా మనం ఆలోచన చేసినట్లయితే అది ఇశ్రాయిళ్లను గూర్చినటువంటి, యూదులను గూర్చినటువంటి, హెబ్రీయులను గూర్చినటువంటి వారి రక్షణ విషయంలో పౌలు యొక్క పరితాపం, ఆత్మవేదన, హృదయ వేదన, హృదయ భారం కనిపిస్తుంది. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం శ్రేష్టమైనదని, శ్రేష్టమైన బలి ఆయన అర్పించాడని, శ్రేష్టమైనటువంటి నిబంధనగా ఆయన ఉన్నాడని, శ్రేష్టమైన సేవకత్వం ఆయన చేశాడని, విశ్వాసకి శ్రేష్టమైనటువంటి ఈవులను, రక్త ప్రోక్షణము శ్రేష్టమైనదిగా అర్పించాడని, శ్రేష్టమైన నిరీక్షణ ఆయన ఇచ్చాడని, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము వారికి పంచిపెట్టాడని, శ్రేష్టమైన వాగ్దత్త దేశం వారికి ఇచ్చాడని, శ్రేష్టమైన పునరుత్థానమైన పొందాడని, పరలోకమందున్న జ్యేష్ఠుల శ్రేష్ఠ సంఘములో ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ ఉంటారని వ్రాశాడు. అయినప్పటికీ హెబ్రీయులుగా, యూదులుగా ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ, మోషే నియమాలు, కట్టడాలను నమ్ముతూ, ప్రవక్త గ్రంథాలను నమ్ముతూ, అలాగే ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును వారు ఎరగపోట, రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా, నిత్య ఆది సంభూతినిగా, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే సమాధానం, ఆయన ద్వారానే దేవుని యొద్దకు చేరుట, ఆయన రాజ్యములోనే వారు పాలు పంపులు పొందుట అనే దాన్ని ఎరుగక కేవలం ఆయన మానవునిగా, ఒక మనుషునికి పుట్టినటువంటి వానిగా మాత్రమే వారు గ్రహించడం, వారి పాప విమోచన కొరకు, రక్షణ కొరకు వేసినటువంటి రక్షణ బాటను, రక్షణ మార్గమును వారు గుర్తించకపోవడం అనేది తన హృదయంలో తీరని వేదనగా, బాధగా ఉంది. కనుక ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా మనోభిలాష, నా తాపత్రయం, నా దుఃఖం వారి కొరకు నేను వేడుకొనుట, అవసరమైతే శరీర సంబంధంగా క్రీస్తుకు నేను వేరై ఉండకూడదును కానీ వారు రక్షింపబడాలనే ఆలోచన అనేక సార్లు వారికి కలిగి ఉండుట. ఇశ్రాయేలును దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించే సమయంలో ఆయన పడినటువంటి బాధ, ఆ యూదులే తనకు వ్యతిరేకంగా, ఆ హెబ్రీయులే తనకు వ్యతిరేకంగా అన్యులను ఏకం చేసుకుని అనేక సార్లు తన మీదకి దొమ్మిగా వచ్చి రాళ్ళు రువ్వి కొట్టి సరసాల్లో వేసి మరణం వరకు ఆయన్ని హింసించి బాధపరిచిన వారి రక్షణ కొరకు తాను పడ్డటువంటి తాపత్రయం ఇంత అంత కాదు. చివరికి సన్హెడ్రిన్ సభలకు ఆయన అప్పగింపబడిన, తర్వాత అగ్రిప్ప రాజు ఎదుట నిలబడిన, ఫెలిక్స్ దగ్గర నిలబడిన,
ఇంకా ఇతరుల ఎదుట నిలబడిన మరి ఆయన కేవలం వారి రక్షణ కొరకు చేసినటువంటి ఆ యొక్క పరితాపం, కష్టం, మనము ఆ భారం మనం చూస్తున్నాం. వారు ఆయన మనోవేదన, ఆయన విచారణ, ఆయన ప్రార్థన మనము చూస్తున్నాం. అందుగురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన మోషే కంటే శ్రేష్ఠుడని, అహరోను కంటే శ్రేష్ఠుడని, నిబంధన కంటే శ్రేష్ఠుడని, ధర్మశాస్త్రం కంటే శ్రేష్ఠుడని, వారి ఆచారాల కంటే శ్రేష్ఠుడని ఆయన చాలా చక్కటి సంగతులను క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మాత్రమే రక్షణ అని, పాపక్షమాపణని, నిత్య జీవమని, పునరుత్థానమని, అదే సమయంలో దేవుని వాగ్దత్త దేశంలో ప్రవేశిస్తామని, అలాగే వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఆస్పదమంతా క్రీస్తు ప్రభులో సంపూర్తి అవుతుందనే మాటలను వ్రాశాడు. ఇక మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో వాళ్ళు ఎక్కువగా బలులను కోరేటువంటి వారు, యజ్ఞాలను, యాగాలను కోరేటువంటి వారు, ధర్మశాస్త్రమును నమ్మేటువంటి వారు, అలాగే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం, అలాగే ఆవరణం, అతి పరిశుద్ధ స్థలాన్ని వారు నమ్మేవారు. అలాగే వారు దహన బలి సంబంధమైనటువంటివి, అలాగే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దహన బలి కానీ, అలాగే గంగాలం కానీ, అదే సమయంలో లోపల ఉన్నటువంటి ధూపవేదిక కానీ, మరి దీపము కానీ, అలాగే ప్రత్యక్ష గుడారములోని కరుణాపీఠము కానీ, మరి మందస్సము కానీ, వీటిని నమ్మి వారు ఆరాధన చేసేటువంటి వారు. వారు చేసినటువంటి పాపముల కొరకు మరి బలులను దేవుడు కోరాడు. వాస్తవంగా దేవుడు ధర్మశాస్త్ర గ్రంథములో కోరాడు. ఒకటి దహన బలని, సమాధాన బలని, పాప పరిహార బలని, అపరాధ పరిహార బలని, నైవేద్యమని, అర్పణులని దేవుడు కోరి వారికి చెప్పినటువంటి పంచకాండాలలో ప్రాముఖ్యంగా లేవియా కాండం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన వారి మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం వారు పరిశుద్ధులై ఉండాలి. కనుక వారిని పరిశుద్ధ పరచుకోలేని పక్షమందు, వారు పరిశుద్ధంగా ఉండలేని పక్షమందు, అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, తెలిసి కానీ, తెలియక కానీ చేసినటువంటి అపరాధాలను బట్టి దేవుని సన్నిధిలో వారు ప్రవేశించేటప్పుడు అర్పణం తీసుకొని వచ్చి, బలులను తీసుకొని వచ్చి దేవుని ఎదుట వారు నిలిచే సమయంలో వారి దోషాల కొరకు, వారి అపరాధాల కొరకు, వారి పాపాల కొరకు బలులు అర్పించడం ద్వారా దేవుడు వారిని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి కట్టడను దేవుడు మొదటిగా వారికి అప్పగించాడు. అప్పగించినటువంటి కట్టడలో మరి కాలం పరిపూర్ణము కాలేదప్పటికీ కనుక క్రీస్తును గూర్చినటువంటి ఆలోచన ఛాయగాను, ముంగుర్తుగాను, సూచనగాను వారికి తెలియజేయడానికి మరి దహన బలిలో క్రీస్తు ఉన్నాడని, సమాధాన బలిలో క్రీస్తు ఉన్నాడని, మరి పాప పరిహార బలిలో క్రీస్తు ఉన్నాడని, అపరాధ పరిహార బలిలో క్రీస్తు ఉన్నాడని, నైవేద్యము మరి ధాన్యపు అర్పణలు అర్పించే క్రమంలో క్రీస్తు ఉన్నాడని, మరి దహన బలి క్రీస్తే అని, సమాధాన బలి క్రీస్తే అని, పాప పరిహార బలి క్రీస్తే అని, అపరాధ పరిహార బలి క్రీస్తే అని, నైవేద్యముగా అర్పింపబడినటువంటి వాడు మరి ధాన్యపు, ద్రాక్షరసపు మరి రొట్టెలు, అలాగే మరి పిండి వంటలు చేసేటువంటి అర్పణలు ఉన్నటువంటి వాడు క్రీస్తే అని, అర్పణ దహన బలిగా ఆయన అర్పింపబడటం ద్వారా మరి మానవాళి పాప విమోచన కొరకు ఆయన అర్పింపబడ్డాడని, సమాధాన బలిగా ఆయన అర్పింపబడ్డాడని, అలాగే పాప పరిహార బలిగా ఆయన అర్పింపబడ్డాడని, అతిక్రమ అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడ్డాడని, నైవేద్యముగా ఆయన అర్పింపబడ్డాడని తెలియజేయడానికే ముందుగా ఈ యొక్క అర్పణలను, బలులను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని అపోజ్డ్ అయిన పౌలు మరి హెబ్రీయుల్లో ఉన్నటువంటి వారికి
వారు క్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షణ పొందుటకు గాను మరి ఆ దినాల్లో కలిగినటువంటి విపరీతమైనటువంటి బలుల ద్వారా మాత్రమే రక్షణ, సున్నతి సంస్కారం మాత్రము ద్వారానే రక్షణ, అదే సమయంలో మరి దేవాలయమును అందులో ఉన్నటువంటి అర్చనాచారాలను ఆచరించుట ద్వారా మాత్రమే మరి రక్షణ అనేటువంటి తప్పుడు బోధ సంబంధమైనటువంటి వాటిని ఖండించడానికి హెబ్రీయులకు ఈ పత్రిక వ్రాశాడు. వాస్తవంగా ఈ పత్రికను గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదేమిటంటే ఇది ఏదేని మరి యూదా సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి సంస్కరణలో ఉన్నటువంటి వారి చేత వ్రాయబడింది అనేది ఒకటే అయితే, ఇంకా మరే ఇతరులు వ్రాశారనేది ఇతరుల్లో గూర్చినటువంటి పౌలు గూర్చినటువంటి విశ్లేషణ పూర్ణంగా ఇందులో ఏదైనటువంటి వాటిని ఉన్నా ఆ వ్రాతలు ఆ శైలి ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక కానీ గలతీలకు రాసినటువంటి పత్రికను కానీ ఆలోచించినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటన్నిటి గురించి చూసినప్పుడు మరి హెబ్రీయుడు మరి ఆ దినాల్లో రోమా ప్రభుత్వం చేత మరి అధికారం పొందినటువంటి వ్యక్తిగా రోమీయుడుగా ఉన్నటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు ఈ పత్రిక రాశాడనడానికి అనేక రుజువులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తానికి ఇది ఏ విధంగానైనా మన సమయ భావాన్ని బట్టి అన్ని విషయాలను కులంకుశంగా నిశ్చితంగా సున్నితంగా పరిశీలన చేయనప్పటికీ వాక్య అనుభవ పరిజ్ఞానం పొందినటువంటి వారు మన ఈ కాన్ఫరెన్స్లో కూడా చాలామంది ఉంటున్న బట్టి కాలాతీతం కాకుండా మనం చదువుకున్నటువంటి సందర్భోచితమైనటువంటి వాక్యంలోకి మనము చేరి వద్దాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు అర్పించే అర్పణలు అన్నీ మరి జంతు సంబంధమైనటువంటివి, అలాగే ధాన్య సంబంధమైనటువంటివి, పంట సంబంధమైనటువంటివి ఇశ్రాయేలు అర్పించేటువంటి ఈ అర్పణలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దహన బలి ఇశ్రాయేలు చేసిన పాపముల కొరకు మరి ప్రాయశ్చిత్తార్థముగా కృతజ్ఞతగా అర్పించేటువంటి బలి, తెలిసి తెలియక చేసినటువంటి పాపముల కొరకు అర్పించేటువంటి బలి దహన బలి. దీన్ని మనము మరి బర్నెట్ ఆఫరింగ్ అంటాం. కనుక సంపూర్ణంగా దహించేటువంటి దహన బలి ఇది ఎడ్ల నుండి కానీ అలాగే పొటేళ్ల నుండి కానీ పావురములలో నుండి కానీ తీసుకునేటువంటిది ఈ దహన బలి. ఆ ఎద్దు అనబడినటువంటి అలాగే పొటేలు అనబడినటువంటి పావురం అనబడినటువంటి దహన బలిలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక ఎద్దును, అదే సమయంలో ఒక పొటేలును, అదే సమయంలో పావురమును. కనుక ఎద్దుగా సేవకునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాప పరిహారం కొరకు ఎర్రని పెయ్యగా ఆయన దహన బలిగా సమర్పింపబడ్డాడు. ఒక పొటేలుగా ఆయన మరి అలనాడు ఇస్సాకు మొరియా పర్వతం పైన బలిగా దహన బలిగా అర్పింపబడే సమయంలో పొదలో కొమ్ములు చెక్కున్నటువంటి పొటేలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు పావురం పరిశుద్ధతకు నిబద్ధత, పవిత్రతకు నిబద్ధత. కనుక ఏ పాపం ఎరగకుండా, ఏ దోషం ఎరగకుండా, ఏ అతిక్రమం ఎరగకుండా, ఏ అన్యాయం ఎరగకుండా, ఏ దోషం ఎరగకుండా మానవులకు అతీతంగా మరి కన్యక గర్భములో పురుషుడు ఎరగకుండా పుట్టినటువంటి పవిత్రుడు, పుట్టిన తర్వాత ఏ పాపమును చేయకుండా ఉన్నటువంటి పాపమును ఆయన జీవితంలో లేకుండా ఉన్నటువంటి పాపం అంటన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన ఆ దహన బలికి సరిపోయినటువంటి వాడు. బలులు అర్పించే సమయంలో కుంటివి కానీ, గుడ్డివి కానీ, మూగవి కానీ, అవిటివి కానీ, చెవిటివి కానీ, అంగవైకల్యం గలవాడిని కానీ, వృషణములు నలిగినటువంటి వాటిని కానీ అర్పించడానికి వీలు లేదు. అపవిత్రమైనటువంటిది మరి దోషారహితమైనటువంటిది ప్రభు అంగీకరించని వాడు గనుక అసలు నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలి యేసు ప్రభువే అని తెలియజేస్తూ, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు
మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నిర్దోషి, ఆయన పాపం ఎరుగని వాడు ఆయన అని తెలియజేస్తూ ఉన్నటువంటి వాడుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఆయనే ఏ కలంకం ఏ కల్మషం లేనటువంటి బలి ఆయనదే. సదాకాలం నిలిచేటువంటి బలి, ఒకటే అయినటువంటి బలి, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి బలి, మరి ఏటేటా అర్పణలు అవసరం లేనటువంటి బలి, మానవులను సర్వకాలమునకు సంపూర్ణముగా సిద్ధపరిచే బలి ప్రభువైన యేసుక్రీస్తే. ఇక మీరు ఇశ్రాయేలులారా, యూదులారా, హెబ్రీయుల బలులపైన మీరు ఆధారపడకండి. ఆ బలులు మాటి మాటికి అర్పిస్తున్నారు, ఏటేటా అర్పిస్తున్నారు. ఆ పాప జ్ఞప్తి ఇంకా ఉంటుంది, పాప పరిహారం కలుగుటలేదు. మరి బలహీనమైన మనుషులను ధర్మశాస్త్రం నియమించింది. మొదట తన పాపముల కొరకు యాజకుడు బలి అర్పిస్తాడు, ఇతరుల పాపముల కొరకు తర్వాత అర్పిస్తాడు. కనుక తాను బలహీనుడు, తానే సరిపోయినటువంటి వాడు, తాను ఇతరుల కొరకు బలి అర్పిస్తున్నాడు. ఆ అర్పణ ద్వారా పాప పరిహారం కలుగుటలేదు. ఈయన ఏ బలహీనత లేనివాడు, ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక మనుషుల చేత నియమింపబడినవాడు కాడు, పరలోకము నుండి పంపబడిన వాడు, దేవునిగా కుమారునిగా వచ్చినటువంటి వాడు. అలాగే తన రక్తమును, యాజకుడు తన రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాడు. కానీ మరి మేకల యొక్క కోడల యొక్క బలులను తీసుకొని వస్తాడు. కానీ ఈయన తన రక్తముతో ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలములో ఇహలోక సంబంధమైన గుడారంలో ప్రవేశించలేదు, కానీ పరిశుద్ధ పరలోక మరి గుడారములో ఆయన ప్రవేశించి తండ్రి అయిన దేవుని నిత్య సంకల్పను, నిత్య ఉద్దేశమును, నిత్య తలంపును, నిత్య ఆలోచనను ఆయన సంపూర్తిగా నెరవేర్చినటువంటి వాడు. ఆయన విశ్వసించండి, ఆయన రక్తము చేత కడగబడండి, ఆయనతో సమాధానపరచబడండి, మీ అతిక్రమములను ఒప్పుకొనండి, మీ పాపములను ఒప్పుకొనండి, మీరు సమాధాన పడండి. సమాధాన బలి మన ప్రభువైన యేసుక్రీస్తే. సమాధాన బలి నైవేద్యములో నుండి కానీ, సమాధాన బలి పశు లేక జంతు సంబంధమైనటువంటి వాటిలో నుండి కానీ తీసుకునేటువంటిది అని సమాధాన బలి గురించి. పాప పరిహారార్థ బలి కనుక చూడండి, ఫీస్ ఆఫరింగ్ సమాధాన బలి మాత్రమే కాదు, పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. ప్రభునందు ప్రియులారా, ఇది తెలియకుండా చేసినటువంటి అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. మేకల యొక్క కోడలి యొక్క రక్తం పాపం తీసివేయజాలదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మరి పరిశుద్ధ నిర్జీవ క్రియలను విరిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన సాక్షిని శుద్ధీకరించేటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభు రక్తం. సదాకాలము నిలుచు ఆయన రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తము అనేటువంటి మాటను చూస్తున్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చేస్తున్నాడు. పాపంలో తీసివేయలేని బలులని మాటికి అర్పిస్తున్నాడు. అయితే పాపములు ఇతను సదాకాలం నిలిచే ఒక్క బలి మన ప్రభువైన యేసుక్రీస్తు అర్పించి ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడేటువంటి వారికి సదాకాలమునకు సంపూర్ణంగా చేయడానికి అర్పించినటువంటి బలి యేసుక్రీస్తు ప్రభు బలి. కనుక ఇక ఆయన ప్రభునందు ప్రియులారా, దేవుని ఇంటిపైన యాజకుడు ఉన్నాడు. ఆకాశ మండలముల గుండిని వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. నిరంతరము జీవించేటువంటి యాజకుడు మనకున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు అనేటువంటి మాటను పౌలు చెప్తుండే. ఈయన యాజకుడు, ఈయన దైవ కుమారుడు, ఈయన దేవుని యుద్ధ నుండి పంపబడినటువంటి వాడు. మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం ఏమిటంటే, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి వందత్వము నుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేశాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి
దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నత మహామహుడై ఉన్నటువంటి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నిరీక్షణ, ఆయన ద్వారానే నిత్య విమోచన, ఆయన ద్వారానే పాప క్షమాపణ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, అది పాత సంబంధమైనటువంటిది కాదు, అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది కాదు, అది బలియాగముల సంబంధమైనటువంటిది కాదు, అది యజ్ఞ యాగముల సంబంధమైనటువంటిది కాదు, అది నైవేద్య, ఇవన్నీ ఛాయగా ఉన్నాయి. కానీ ఇది నూతనమైనటువంటిది అనేటువంటి మాటని, అది పాత నిబంధన అనేటువంటి మాటను చెప్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట ద్వారా పాతదాన్ని పాతదిగా చేసిండు. ఏది పాతదో అది ఉడిగిపోతుంది, ఏది కొత్తదో అది ప్రత్యక్షపరచబడింది. యేసు ప్రభువు క్రొత్త నిబంధన చేశాడు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, క్రొత్త నిబంధనకు పూటకపు వాడు, క్రొత్త నిబంధనను స్థిరపరిచిన వాడు, ద న్యూ కవనెంట్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, అందు గురించి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు చేపట్టిన ఎడల క్రీస్తులో మనం పాలివారం అవుతాము అనేటువంటి మాటను ఇక 3వ అధ్యాయం 13, 14 వచనాలు, 15 వచనాలు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మోషే చేత నడిపింపబడిన ఐగుప్తీయులు ఎలాగూ బయటకు వచ్చారో, వారు ఎలాగూ విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్నారో, క్రీస్తు ద్వారానే నిజమైనటువంటి విశ్రాంతి, క్రీస్తు ద్వారానే విడుదల. ఐగుప్తులో నుండి వారు ఎలాగూ బయటకు వచ్చారో, ఆ పస్కా బలి పశువుగా అర్పింపబడినటువంటి క్రీస్తు రక్తములో, 2 నిలువు కమ్ముల పైన 2 అడ్డకమ్ముల పైన పూసుకున్నటువంటి రక్తములో సంహరణ దూత ఎలాగో బయటకు వెళ్ళి ఇశ్రాయేలులందరినీ కాపాడి ఐగుప్తులందరికీ మరణశిక్ష విధించాడో, యేసు క్రీస్తు నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం, కల్వరిలో చిందించిన రక్తం, శిబిరం వెలుపట చిందించిన రక్తం, కల్వరి కొండలో చిందించిన రక్తం, యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే విమోచన అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తం, యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధులను పరిశుద్ధపరచుటకై, యేసు కూడా, యేసు 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 అనుకుంటున్నారు, మానవుడు 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 అనుకుంటున్నారు. ఈ యేసు కూడా మీరు అనుకున్న ఈ యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన శిబిరం వెలుపట ఆయన శ్రమ పొందాడు. కనుక మనం ఆయన నిందను భరించుచు మనం వెలుపటికి ఆయన యుద్ధకు చేరి వస్తేనే నిలవరమైన పట్టణం, రాజ్యం మనకిక్కడ లేదు. ఈ రోమా ప్రభుత్వం కానీ, ఈ గ్రీకుల ప్రభుత్వం కానీ, మాదీయుల ప్రభుత్వం కానీ, పారసీకుల ప్రభుత్వం కానీ, ఈ బబులోనీయుల ప్రభుత్వం కానీ కాదు. ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్న మన పట్టణం, మన పరిశుద్ధ లోకం, మన రాజ్యం ప్రభు తీసుకురాబోతున్నాడు. మనం ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం.
ఆయన నామమును ఒప్పుకుందాం, ఆయన నామాన్ని నమ్ముకుందాం, ఆయన నామాన్ని విశ్వసిద్దాం, ఆయన నామాన్ని అంగీకరిద్దాం, ఆయన రక్తము చేత కడగబడదు. ఇది క్రొత్త నిబంధన అనేటువంటి మాటను హెబ్రీయులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైన జీవము కలిగి, ఆయన శరీరం అనే తెర, శరీరమైనటువంటి తెర దేవాలయంకు ఉన్నటువంటిది ఎంతో మందమైనటువంటి తెర, 4 ఇంచుల మందముతో క్రింది నుండి పైకి అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును వేరుపరిచేటువంటిది ఇక ఉన్నటువంటి స్థలం. యాజకుడు ఏటేట మాత్రం ఒకేసారి లోపలికి ప్రవేశించినట్లుగా వెళ్ళి బయటకు వచ్చేటువంటిది కాదు. ఆ తెర యేసు ప్రభు సిలువలో తన ప్రాణం అర్పించుట ద్వారా చినిగిపోయింది. అసలైనటువంటి తెర, పరిశుద్ధమైనటువంటి తెర యేసు ప్రభు యొక్క శరీరం శిలువ పైన అర్పింపబడింది అనేటువంటి మాటను శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అనే మార్గమున ఆయన రక్తం వలన ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రవేశించడానికి దహన బలి తీసుకొని వచ్చారు, సమాధాన బలి తీసుకొని వచ్చారు, పాప పరిహారార్థమైనటువంటి బలి తీసుకొని వచ్చారు, అపరాధ పరిహారార్థమైనటువంటి బలి తీసుకొని వచ్చారు, నైవేద్యం తీసుకొని వచ్చారు కదా. ఇప్పుడైతే పరిశుద్ధ స్థలములో వారు ప్రవేశించడానికి బలులు ఎట్లా ఆధారమైనయో, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ దహన బలి, ఆ సమాధానార్థమైనటువంటి బలి, పాప పరిహారార్థమైనటువంటి బలి, గిల్ట్ అండ్ ట్రెస్పాస్ బర్నిట్ అంటాం కనుక చూడండి, ప్రభునందు ప్రియులారా, ఆ అపరాధ పరిహారార్థమైనటువంటి బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తే అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు లేక గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన అహరోను సంతానములో నుండి వచ్చినటువంటి ఆ యొక్క సంతాన సంబంధమైనటువంటి ఇతరులు జంతు సంబంధమైనటువంటి బలి అర్పించేటువంటి అర్పణలతో కూడినవాడు కాడు. తానే మన కొరకు బలి అయినటువంటి వాడు. ఇక మేకల బలి, గొర్రెల బలి, కోడెల బలి, పావురముల బలి అవసరం లేదు. ఏటేట అర్పించే బలి, అమావాస్యకు అర్పించేటువంటి బలి, పండుగలకు అర్పించే బలి, నిత్యం డైలీ ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం అర్పించేటువంటి బలి అవసరం లేదు. మనందరి కొరకు ఆయనే ఒక్కసారి, అనేక సార్లు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక్కసారి ఆయన అర్పింపబడటం ద్వారా, ఆ చిత్తమును బట్టి ఒక్కసారియే అర్పింపబడటం ద్వారా, ఒక్కసారియే మరణించడం ద్వారా, ఒక్కసారియే శ్రమపడటం ద్వారా, ఒక్కసారియే ఆయన ఈ బలిగా అర్పింపబడటం ద్వారా సర్వకాలమునకు సదాకాలమునకు నిలిచేటువంటి బలిగా ఆయన అర్పింపబడ్డాడు. ఇంత మాత్రమే సరిపోతుందా అని అంటే ఇంత మాత్రమే సరిపోదు. యేసు ప్రభువుని నమ్మినాం, పాప క్షమాపణ పొందిన ఆ దహన బలిలో విశ్వాసం ఉంచినాం, ఆ సమాధాన బలిలో విశ్వాసం ఉంచినాం, అదే సమయంలో ఆ పాప పరిహారార్థ బలిలో విశ్వాసం ఉంచినాం, ఆ అపరాధ పరిహారార్థ బలిలో విశ్వాసం ఉంచినాం, అలాగే ఆ నైవేద్యంలో విశ్వాసం, ఆయనలే క్రీస్తు అని విశ్వాసం. ఇంత మాత్రమే సరిపోయిందా అంటే కాదు. ఒకసారి రక్షింపబడినటువంటి వ్యక్తి మనసాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగి నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినటువంటి శరీరములు కలిగినటువంటి వారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం ప్రభు సన్నిధానంకు చేరాలి.
యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పటికీ, పరిశుద్ధపరచబడినప్పటికీ ప్రభునందు ప్రియులారా, మళ్ళీ దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నాం కదా. ప్రోక్షింపబడిన హృదయం అవసరం, నిర్మలమైన మనసాక్షి అవసరం, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన శరీరములు అవసరం, యథార్థముతో దేవుని సన్నిధిలో ప్రవేశించడము అవసరము అనేటువంటి మాటను చూస్తున్నాం. ఎందుకంటే వారు అపవిత్రంగా ప్రభు సన్నిధికి వచ్చిండ్రంటే అగ్ని జ్వాలల పాలవుతారు, ఖడ్గం పాలవుతారు, శిక్ష పాలవుతారు, తెగుళ్లకు వారు అప్పగింపబడతారు, ఇతర రాజ్యాలకు బానిసలుగా వారు అప్పగింపబడతారు కదా. అలాగే దేవుని సన్నిధిలో జీవించినంత కాలం రక్షణ ఒకసారి కలిగినప్పటికీ, పాప క్షమాపణ ఒకసారి కలిగినప్పటికీ, పరిశుద్ధ జీవితం ఒకసారి కలిగినప్పటికీ, దినదినము పరిశుద్ధతలో ప్రవేశించడానికి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనం, మనసాక్షికి కల్మషం తోచకుండా. ఒకటి మనసాక్షి శుద్ధి, రెండవది ఏమన్నాడంటే ప్రోక్షింపబడిన హృదయం, నిర్మలమైన ఉదక స్నానం చేయబడిన చేతులు, కాళ్ళు, పెదవులు, కన్నులు, చెవులు, నోరు, నాలుక, మన బిహేవియర్, యాటిట్యూడ్, వీటన్నిటిని బ్రతికెంత కాలం దినం ప్రభునందు ప్రియులారా పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధి యెరూషలేములో లేదు. దేవుని సన్నిధి మనం కట్టుకున్నటువంటి గోడలు, మందిరములు లేదు. దేవుని సన్నిధి మనలో ఉంది. నేను మీ మధ్య నివసించేదను, మీలో నివసించేదను, మీతో ఉండేదను, ఎల్లప్పుడూ ఉండేదను అని చెప్పినట్లుగా అపవిత్రమైన దేన్ని ముట్టకుడి, వారిలో నుండి వేరుగండి, అన్యజనుల్లో నుండి వేరుగండి, ఆచారంలో నుండి వేరుగండి. మా కంటికి కనబడవలనని, చూపు కనబడవలనని చేసేటువంటి చేష్టలు గాక. ప్రభువు మన మధ్య ఉన్నాడు, ప్రభువు మనలో ఉన్నాడు, ప్రభువు మనతో ఉన్నాడు, ప్రభువు నాలో ఉన్నాడనే దానితో, అది నిరంతరం ఉన్నాడు, క్షణక్షణం ఉన్నాడు అనే దానిలో కంటిలో శుద్ధి, నోటిలో శుద్ధి, వినికిడిలో శుద్ధి, వ్యవహరిస్తున్నటువంటి వాటిలో శుద్ధి కలిగి ఉండడానికి మన దహన బలి ప్రభువైన యేసుక్రీస్తు, మన సమాధాన బలి ప్రభువైన యేసుక్రీస్తు, మన పాప పరిహారార్థ బలి ప్రభువైన యేసుక్రీస్తు, మన అపరాధ పరిహారార్థ బలి ప్రభువైన యేసుక్రీస్తు, మన కొరకు ద్రాక్షారసముగా చేయబడినవాడు, మన కొరకు నూనెగా అర్పింపబడినవాడు, మన కొరకు పిండి వంటలుగా చేయబడినటువంటి వాడు, నైవేద్యము, గ్రెయిన్, మరి ఆఫరింగ్స్. ప్రభునందు ప్రియులారా, మనం ఆ నైవేద్యముగా అర్పింపబడినటువంటి ప్రభు మన అనుక్షణం దైవవాక్య క్రమంలో మనం శుద్ధి చేసుకుందాం అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో 22 చివరి లైన్లో అన్నాడు, ఏమనంటే దేవుని సన్నిధానంకు యథార్థ హృదయంతో చేరుదామంటూ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చయముగా ఎప్పుడు ఒప్పుకున్నాం? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని హృదయం అందు విశ్వాసం ఉంచినాం, రక్షింపబడ్డాం. నీటిలో పైన ఆకాశం చూసింది, కింద భూమి ఉంది, మన చుట్టూ ఈ యొక్క భుజంలో మట్టుకు, గొంతు మట్టుకు ఉన్నటువంటి నీరు ఉంది. ఆ నీటిలో మనం బాప్తిసం పొంది ఒప్పుకున్నాం. శ్రమలైన, కష్టాలైన, శోధనలైన 11వ అధ్యాయంలో చెప్పేదంతా చూస్తున్నాం. కష్టాలైన, శోధనలైన, శ్రమలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వచ్చేవైన, రాబోవైన, ఉన్నవైన, ప్రభుత్వమైన, లోకమైన, క్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపకుండా నేను బ్రతుకుతాను. ఆయన కృపలో నేను ఉంటాను. ఇశ్రాయేలు ఈ దహన బలి ఎందుకు అర్పించారు? ఈ యొక్క సమాధాన బలి ఎందుకు అర్పించారు? పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించినారు? అపరాధ పరిహారార్థ బలి ఎందుకు అర్పించినారు? ఈ నైవేద్యం ఎందుకు? దేవునితో ఎడతెగని సంబంధం, దేవునితో సత్సంబంధం ఉండడానికి, అలాగే క్రీస్తులో మనము పాలిభాగం పొందడానికి,
సత్ సంబంధం కలిగి ఉండడానికి. కొందరు మానుకొనుచుంటుగా సమాజంగా కూడుట మానక ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ప్రేమ చూపండి, సత్కార్యాలు చేయండి, ఒకరికొకరు పురికొల్పండి. ఎవరు బలహీనులయ్యారు? బలవంతులు బలహీనులను చేర్చుకుంటూ. ఎవరు వెనుకంజ వేస్తున్నారు? ఒకరికొకరు పురికొల్పండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరికొకరు ఆ దినాల్లో అందరూ పడిపోతున్నారు. మరి హెబ్రీయుల్లో అనేకులు పడిపోతున్నారు, విశ్వాసంలో సనగిలుతున్నారు, విశ్వాసంలో కోల్పోతున్నారు, విశ్వాసంలో భ్రష్టులు అవుతున్నారు, విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం కూడా పగిలిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి దినాల్లో ఇక్కడ 10వ అధ్యాయంలో 32వ వచనంలో అయితే మీరు వెలిగింపబడ్డారు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలో సహించినటువంటి పూర్వ దినాల్లో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెన్నో దినాలు లేదు, ఇదిగో దేవుని దినం రాబోతుంది. 34 చివరి లైన్లో అన్నాడు, మీ ధైర్యం విడిచిపెట్టకండి అన్నాడు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అని చెప్పాడు. 36వ వచనంలో అయితే దేవుని చిత్తము మీరు నెరవేర్చండి, ఆ వాగ్దానం నిమిత్తమై మీరు కొంత ఓరిమి కలిగి ఉండండి. ఈ శ్రమల్లో, ఈ పోరాటాల్లో, ఈ కష్టాల్లో కొంత ఓరిమి కలిగి ఉండండి. ఇదిగో కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు కానీ మళ్ళీ మీరు వెనకదీసిన ఎడల ఆత్మ సన్నగిలిపోతుంది, ఆత్మలో సంతోషం ఉండదు. కనుక మనం నశించుటకు వెనుక తీయవారం కాదు, నశించుటకు వెనుక తీయవారం కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నామని చెప్తున్నాడండి. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది ధర్మశాస్త్ర సంబంధమైన దానికంటే నీతి గలది, కట్టడల కంటే శాసనాల కంటే నీతిగా, బలుల కంటే శ్రేష్టమైనటువంటిది. యాజకత్వము కంటే శ్రేష్టమైనటువంటిది. కనుక యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం విశ్వాస సంబంధమైనదని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగూ చేయడానికి మనం ముందు నేటి దినాల్లో ఇది హెబ్రీయుల గ్రంథకర్త రాసినప్పుడు మనకెందుకు అవసరమైనటువంటిదంటే మనం గుర్తించాలి, మన కొరకు ఆయన పస్కా బలి పశువుగా ఆయన దహన బలిగా అర్పింపబడ్డాడు, సమాధాన బలిగా అర్పింపబడ్డాడు. అలాగే పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడ్డాడు, అపరాధ పరిహారార్థ బలిగా నైవేద్యంగా ఆయన అర్పింపబడ్డాడు. మన విశ్వాసం కూడా మనం విడిచిపెట్టకుండా, మన పరిశుద్ధత మన సాక్షి కల్మషం తోచకుండా, మన సాక్షిని శుద్ధి, హృదయాన్ని శుద్ధి, ఈ శరీరంలో ఉన్నటువంటి కనులను, పెదవులను, నోటిని, నాలుకను, చెవులను, కాళ్ళను, పాదాలను మనం నడుస్తున్న వ్యవహారంలో పరిశుద్ధపరచుకుంటూ శ్రమలు, కష్టాలు, నష్టాలు, అపాయాలు, ప్రమాదాలు, శోధనలు కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఒకరు పడిపోతుంటే వారిని లేవనెత్తి పురికొల్పుకొని వారి ప్రభు సన్నిధిలో నడిపిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ, ఇతరుల భక్తిని మనము కాపాడుతూ ఇంకా అనేకులను ప్రభు సన్నిధికి తీసుకొని వద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, నడిపించినటువంటి వేణు అన్న గారికి, ప్రార్థించిన వారికి, అలాగే పాటలు పాడిన వారికి, ఇందులో పాలు పంపులు పొందిన వారికి ప్రతి ఒక్కరికి వందనాలు. దైవాశీర్వాదాలు మనకు తోడై ఉండును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. యుతవర్ణ వాక్యాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట మా హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మి మీకు అనుకూలమైనటువంటిది ఫలమును తీసుకొని వచ్చేటువంటి వారంగా ఉండడానికి మేము విశ్వాసంలో బలపరచబడుతూ, విశ్వాసులు బలపరుస్తూ అనేకుల పురికొల్పు కొరకు మేము ప్రయాసపడినట్లు, మా పోరాటాన్ని మేము అధిగమించినట్లు, జయించినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ యొక్క జూమ్ పరిచర్యను కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. వందనాలు. ఆమేన్. అందరికీ పేరు పేరు వరుసన వందనాలు. ఓవర్ టు బర్నబాస్ అన్న, వేనన్న. మంచిది ప్రియులారా, ఇంతవరకు హెబ్రీ పత్రికలో నుంచి శ్రేష్ఠమైన సంగతులు అందించిన దేవుని సేవకులు ప్రేమానంద గారికి కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామన్నా. ఈ సమయంలో
ప్రార్థన చేసుకున్నామండి. ముగింపు ప్రార్థన. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా పెద్దలు దేవదాన్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్, వందనాలు అంకుల్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి ఉదయకాలం మరి ఉదయాన్నే మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి 4760 దినమున ప్రవేశపెట్టి చక్కని వర్తమానం మీ దాసు ద్వారా అందించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఎబ్రీ పత్రిక నుండి ఆయా సంగతుల వందనాలు ప్రభు. చేరి వచ్చిన మాకు అందరికీ ఈ రీతిగా చక్కని వర్తమానాలు అందించుతున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకని బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మరి మీ చిత్తమును బట్టి రేపటి దినాన మరలా మేమందరం ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని స్తుతించాలని చేయమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించి కుదర్లు. మరి రూఫస్ గారిని బట్టి వందనాలు. వారి యొక్క కుమార్తె డెలివరీ విషయం ప్రార్థన చేస్తున్నాం. మరి మీ సొంత సమయంలో సుఖప్రసూతి బిడ్డకు దయచేయండి. అంతేకాకుండా వాళ్ళ ఆంటీకి ఉన్న మరి అనారోగ్యం మీరు ఎరిగినారు, మీరు ముట్టి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన. అలాగే ఇంకెంతమంది అయితే ఎటువంటి బలహీనతలు ఉన్నారో వారందరిని కూడా కనికరించి కాపాడి మహిమ పొందమని, శేఖర్ గారి ట్రాన్స్ఫర్ విషయంలోని ప్రభు తండ్రి నాయన రూపచొప్పని కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు మీరు చేసిన ప్రతి మేలకై స్తుతులు చెల్లిస్తూ ఈ దినదిములతో మమ్మల్ని నిమ్మని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు దేవదాన్ అంకుల్ గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియులారా, ఈ 4760వ మార్నింగ్ కాన్ఫరెన్స్లో చేరవచ్చిన ప్రియులందరికీ, సహకరించిన ఆ ప్రియులందరికీ ప్రత్యేకంగా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. 4760వ దినాన్ని నడిపించటానికి నాకు అవకాశం కల్పించిన దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న వందనాలు.